అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. విసుగుకొని ముఖం తిప్పుకున్నాడు ఆ అంధుడు తన వద్దకు వచ్చాడని. నీకేమి తెలుసు? బహుశా అతను దారికి రావచ్చు, లేదా హితోపదేశం గురించి ఆలోచించవచ్చు. హితోపదేశం అతనికి లాభదాయకం కూడా కావచ్చు. లక్ష్య పెట్టని వాడి పట్లనైతే నీవు శ్రద్ధ చూపుతావు. వాస్తవానికి ఒకవేళ అతడు దారికి రాకపోతే దానికి నీపై బాధ్యత లేదు కదా. ఎవడు తనంతట తాను నీ వద్దకు పరుగెత్తుకుంటూ వస్తాడో మరియు దేవునికి భయపడుతూ ఉంటాడో అతని వైపు నుండి నీవు ముఖం తిప్పుకుంటున్నావు. ఎంత మాత్రం కాదు, ఇదసలు ఒక హితబోధ. ఇష్టమైన వారు దీనిని స్వీకరించవచ్చు. ఇది ప్రతిష్టాత్మకమైన మహోన్నతమైన పరిశుద్ధమైన పత్రాలలో ఉన్నది. ఇవి గౌరవనీయులు, సద్వర్తనులు అయిన లేఖకుల చేతులలో ఉంటాయి. మానవుడు నాశనమవుగాక. ఎంత కరుడుగట్టిన సత్య తిరస్కారి ఇతడు! ఏ వస్తువుతో అల్లాహ్ ఇతన్ని సృష్టించాడు? ఒక రేతస్సువు బిందుతో అల్లాహ్ ఇతన్ని సృష్టించాడు. తరువాత ఇతని అదృష్టాన్ని నిర్ణయించాడు. ఆ తరువాత ఇతని కొరకు జీవన మార్గాన్ని సులభతరం చేశాడు. ఆ పైన ఇతనికి మరణాన్నిచ్చి సమాధికి చేర్చాడు. మళ్ళీ తాను తలిచినప్పుడు ఆయన ఇతన్ని రెండోసారి లేపి నిలబెడతాడు. ఎంత మాత్రం కాదు, అల్లాహ్ ఏ విధిని గురించి ఆజ్ఞాపించాడో ఆ విధిని ఇతను నెరవేర్చలేదు. తరువాత మానవుడు తాను తీసుకునే ఆహారం గురించి కొంచెం ఆలోచించాలి. మేము పుష్కలంగా నీటిని కురిపించాము. తరువాత నేలను అద్భుతమైన రీతిలో చీల్చాము. ఆ తరువాత అందులో ధాన్యం, ద్రాక్ష, కూరగాయలు, ఆలివ్ జైతూన్ వృక్షాలు, దట్టమైన తోటలు, ఇంకా రకరకాల పండ్లను, మేతను మీ కొరకు, మీ పశువుల కొరకు జీవన సామాగ్రిగా పండించాము. చివరకు చెవులను చెవిటిగా చేసే ధ్వని ఉద్ధృతమైనప్పుడు ఆ రోజున మనిషి తన సోదరునికి, తన తల్లికి, తన తండ్రికి, తన భార్యకు, తన సంతానానికి దూరంగా పరుగెత్తుతాడు. ఆ రోజున వారిలో ప్రతి ఒక్కరికి తమను గురించి తప్ప ఇతరుల్ని గురించి పట్టించుకోలేని ఆపత్సమయం వస్తుంది. ఆ రోజున కొందరి ముఖాలు దేదీప్యమానంగా వెలుగుతూ ఆనంద పారవశ్యంతో నవ్వులు చిందిస్తూ ఉంటాయి. కొందరి ముఖాలు ఆ రోజున దుమ్ము, ధూళి కొట్టుకొని ఉంటాయి. వాటిపై నల్లని మసి ఆవరించి మాడిపోయి ఉంటాయి. వీరే సత్య తిరస్కారులు, దుర్మార్గులు. సూరా అబసా.